తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే. ఎస్, ట్రంప్ విషయంలో ఇది అక్షరాల నిజం. వ్యవహారం వ్యవహారమే, వ్యాపారం వ్యాపారమే. ట్రంప్ ఇండియాకి ఎంత పెద్ద ఫ్రెండో అంత పెద్ద ఎనిమీ లాగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఓ చేత్తో బొకే ఇస్తాడు, మరో చేత్తో చుక్కలు చూపిస్తాడు. మై మరిపించే మాటలు చెప్తారు. లాస్ట్లో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా పంచిస్తారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లో అపరిచితుడు మరోసారి బయటకు వచ్చాడు. మన ప్రధాని మోదీ అమెరికా వెళ్లిన సందర్భంగా అదిరిపోయే లెవెల్లో అతిథి మర్యాదలు చేశారు ట్రంప్. అయితే ఆ తర్వాత మన ఇండియాకి జలక్ మీద జలకిచ్చారు. ఎస్, ట్రంప్ మారలేదు, అతని తీరు అంతకంటే మారలేదు. ఇంతకీ భారత్కి అమెరికా అవసరమా, అమెరికాకి భారత్ అవసరమా? పైకి కరచాలనం, లోన ఖడ్గచాలనం. ట్రంప్ మారలేదు. ఈ మధ్య అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదిరిపోయే రేంజ్ లో ఆతిథ్యమిచ్చారు. మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగలించుకోవడమే కాకుండా ఆయన్ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు ట్రంప్. మోదీ అంటే గౌరవం ఉందంటూనే మన ఇండియా వస్తువులపై సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. ఇది ట్రంప్ నైజం. ఇది మరోసారి బయటపడింది. భారత్ కు అమెరికా ఇస్తోన్న $21 మిలియన్ నిధులను రద్దు చేస్తున్నట్లు మొన్ననే అక్కడి డోజ్ విభాగం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. అసలు భారత్ కు నిధులు ఎందుకు ఇవ్వాలని లేటెస్ట్ గా ఆయన కామెంట్ చేశారు. భారత్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఈ మొత్తం నిధులను అందిస్తున్నారు. ఈ నిధులు ఇప్పుడు కట్ అయ్యాయి. మోదీ తనకు మిత్రుడు అంటూనే తన వైఖరిని కరాఖండిగా చెప్పారు అమెరికా అధ్యక్షుడు. Why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. What about like voter turnout here? Oh, we've done that, I guess. We did 500 million, didn't we? It's called the lockboxes. ఇక డిపోర్టేషన్ పై కూడా అమెరికా తగ్గేదే లేదంటోంది. అక్రమ వలసదారుల చేతులకు కాళ్లకు సంకెళ్లు వేసి విమానమెక్కించే వీడియోని వైట్ హౌస్ విడుదల చేసింది. డిపోర్టేషన్ తీరుపై భారత్లో విమర్శలు వ్యక్తమైనా తాము పట్టించుకోవడలేదని సంకేతాలిచ్చింది అగ్రరాజ్యం. ఇదే పరిస్థితుల్లో భారతీయులను అమృత్సర్ కు పంపించింది. విమానంలో ఎక్కించే సమయం నుంచి అమృత్సర్ లో దిగేదాకా మన వాళ్లు ఇలాగే వచ్చారు. డిపోర్టేషన్ పై అమెరికా పర్యటనలో మన ప్రధాని మోదీ ప్రస్తావించారు. వీరంతా సామాన్యమైన కుటుంబాల నుంచి వచ్చిన వారని అమెరికాకు తెలిపారు. కానీ అమెరికా తీరు మారలేదు. అమానవీయంగా అక్రమ వలసదారులను తమ దేశం నుంచి గెంటేస్తోంది. ఇక ఇలాన్ మస్క్ టెస్లా ఈవీ కార్ల విషయంలోనూ అమెరికా ఇదే మొండి వైఖరి ప్రదర్శించింది. మోదీపై ఒత్తిడి తెచ్చి టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించుకున్నారు. దీంతో లగ్జరీ కార్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఇటీవలే 110% నుంచి 70% తగ్గించింది భారత్. దీంతో దిగుమతి సుంకం భారం $40,000 తగ్గింది. అయితే ఇండియాలో టెస్లా అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టడానికి మస్క్ ఒప్పుకోవడం మనకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం. భారత్ లో మస్క్ కంపెనీ టెస్లా భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. టెస్లా కోసం తొలుత 26 నుంచి 43,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. దీనిపై చర్చించడానికి ఏప్రిల్లో భారత్ కొస్తోంది టెస్లా బృందం. అంతేకాకుండా అత్యాధునిక స్టెల్త్ జెట్ ఫైటర్లైన F-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోదీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్. మా ఇంటికొస్తే మాకేం తెస్తారు, మీ ఇంటికొస్తే మీరే ఇస్తారు అన్నట్లుగా ఉంది ట్రంప్ వైఖరి.